రాజయ్యపేట మత్స్యకారులకు అండగా నిలుస్తోంది వైఎస్ఆర్సీపీ. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఈ నెల 22వ తేదీన చెలో రాజయ్యపేట కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం రాజయ్యపేట మత్స్యకారుల ఉద్యమానికి తమదైన భరోసాను ఇవ్వబోతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దంటూ గత నెల రోజులుగా ఉద్యమ బాట పట్టారు మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వలన తమ జీవితాలు నాశనమవుతాయని ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ రోడ్డెక్కారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కూటమి సర్కార్ యథావిధిగా మత్స్యకారుల ఉద్యమాన్ని అణచివేయాలని శతవిధాలా కుట్రలు చేస్తోంది. వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తోంది. అయినా మత్స్యకారులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను మత్స్యకారులు కలిశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకు వచ్చిన జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు. పార్క్ వలన ఎలాంటి నష్టం జరుగుతుందో, తమ జీవనోపాధి ఎలా కోల్పోతున్నామో వివరించారు. తమను కలిసిన మత్స్యకారులకు అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, ప్రజల ఆరోగ్యం ముద్దు, బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రాజయ్యపేట ముద్దు అనే ప్లకార్డును ప్రదర్శించారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మత్స్యకారులకు అండగా ఉండటం కోసం ఈ నెల 22వ తేదీన వైఎస్ఆర్సీపీ చెలో రాజయ్యపేట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇప్పటికే స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేట గ్రామస్తులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బాధితులతో కలిసి పోరాటాలు చేస్తున్నారు. రేపు 22వ తారీఖు ఉదయం 10-11 గంటలకల్లా ఆ గ్రామానికి వెళ్ళి వారందరికీ కూడా మా పార్టీ మీకు తోడుగా ఉంటుంది, మీకు అండగా నిలబడుతుంది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ, మా ఇన్ఛార్జ్ జోగులు గారు కానీ, అటు స్థానిక నాయకత్వం కానీ ఇప్పటికే మొత్తం మద్దతు పలుకుతూ ఉన్నారు. కానీ మొత్తం జిల్లా పార్టీ అంతా కూడా మీకు తోడుగా ఉంది అనేటువంటి ఒక మెసేజ్ని వారికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా డెలిగేషన్గా మేము వెళ్ళి వారిని కలవాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు అదేమి ఈ రాష్ట్రంలో పార్ట్ కదా, లేకపోతే ఈ దేశంలో ఒక పార్ట్ కదా, లేదా ఆ టెరిటరీకి లేకపోతే ఆ గ్రామానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయా? సామాన్య ఒక మత్స్యకార కుటుంబాలు, సంపద మీద ఆధారపడినటువంటి కుటుంబాలు మరి రేపు పొద్దున మా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం, లేదా వారు చెప్పినటువంటి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇవి రెండు కాకుండా వారి మీద దౌర్జన్యం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. ఆ తిరుగుబాటుని మేము పోలీసులను పెట్టి అణచివేస్తాం అనేటువంటి ధోరణి ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. సో దాన్ని అక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి షరతులు పెట్టడం అనేటువంటిది అంతకంటే సమంజసం కాదు. ప్రతిపక్షంగా మా బాధ్యత వారికి సంఘీభావం తెలియజేస్తాం, వారి పక్షాన్ని నిలబడతాం. మేము కూడా ఏమడుతాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం వారి డిమాండ్స్ని అంగీకరిస్తే మంచిదే కదా. కూటమి నేతలు తమ హామీని నిలబెట్టుకోలేదని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నారని మండిపడుతూ మత్స్యకారులు వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసులు, నిర్బంధాలను వ్యతిరేకిస్తూ నేషనల్ హైవేను ముట్టడించారు. ఈ నేపథ్యంలో రాజయ్యపేట ప్రజలను ఎవరూ పరామర్శించకూడదంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆంక్షలు లెక్క చేయకుండా మత్స్యకారులకు అండగా ఉండడం కోసం, వారు చేసే పోరాటానికి సంఘీభావం తెలపడం కోసం చెలో రాజయ్యపేట కార్యక్రమాన్ని చేపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజయ్యపేటను సందర్శించకుండా ఆంక్షలు పెట్టడానికి రాజయ్యపేట ఏమైనా నిషేధిత ప్రాంతమా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని అడగటం మత్స్యకారులు చేసిన పాపమా అని నిలదీస్తున్నారు.